నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. నమస్కారం. మరి ఈరోజు ఆదోలోన వంశీ చైతన్య నర్సింగ్ హోమ్ హాస్పిటల్లోన ఆరోగ్యశ్రీ పునఃప్రారంభం అయింది. ఎందుకంటే గత 20 రోజుల నుంచి స్ట్రైక్ లో ఉన్నాము. ఎందుకంటే స్టేట్ వైడ్ గా స్ట్రైక్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ప్రజలు చాలా మంది పేదవాళ్ళు ఇబ్బంది పడుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి అవకాశం కల్పించడానికి ఆరోగ్యశ్రీ ఉందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఉండే స్పెషలైజేషన్స్ ఏమేమి ఉందంటే గైనిక్ ఉంది, అంటే గర్భవతులు ఇక్కడ ఆపరేషన్ కానీ డెలివరీలు కానీ టెస్ట్ కేసులు కానీ ఏమన్నా కానీ ఆరోగ్యశ్రీ ఏదైతే వస్తుందో అవన్నీ గైనిక్ లో చేసేస్తాము. తర్వాత సర్జన్ కేసెస్ ఉన్నవి, ల్యాప్రోస్కోప్ ద్వారా కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా అవి ఆరోగ్యశ్రీ ఏమో అవి కూడా మేము చేస్తున్నాము. తర్వాత పీడియాట్రిక్ కూడా ఉంది, చిల్డ్రన్స్ అవి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అంటే తర్వాత ఆర్తో ఉన్నవి, అంటే 4-5 బ్రాంచెస్ మేము ఆరోగ్యశ్రీలో పెట్టినాము. మళ్ళీ ప్రజలు ఇవి ఉపయోగించుకోవాలా. ఎందుకంటే గతంలోన మా దగ్గర గైనిక్ అయితే బాగుంటుంది, ఒక 100-150 దాకా సెక్షన్ జరిగినవి, డెలివరీలు జరిగినవి. మళ్ళీ తర్వాత పీడియాట్రిక్ కూడా సుమారు 200 కేసుల పైన మేము ఆరోగ్యశ్రీలో పెట్టి చూపిస్తున్నాము. అంటే మాక్సిమం పేదవాళ్ళకు 99% మేము సాయం చేస్తున్నాం. మా హాస్పిటల్ ముందుందని ముఖ్యంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ ఇది ప్రజలు గత 20 రోజులు చాలా ఇబ్బంది పడినారు స్టేట్ వైడ్ గా. మళ్ళీ కూటమి ప్రభుత్వము చర్చలు సఫలమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ డిమాండ్స్ అని ఒప్పుకున్నారు. మళ్ళీ ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ రన్నింగ్ అవుతున్నాయి కాబట్టి మా హాస్పిటల్ ఆధ్వర్యంలోన వంశీ చైతన్య నర్సింగ్ లోను ఆరోగ్యశ్రీ సేవలు కలవు. 24 hours ఎప్పుడైనా వచ్చి సేవలు వినియోగించుకోవాలని ఆదోని ప్రజలు చుట్టుముట్ట ఈ డివిజన్ మొత్తం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. రమేష్ యాదవ్, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, వంశీ చైతన్య హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. అదే కావాలి.